సౌదీ రోఫు అక్రమ వ్యాపారం ఎట్లయితండి? 352 సర్వే నంబర్లో పోయి కారులో అటు ఇటు చూపించి డబ్బులు చేసింది సౌదీ రోఫా ఎవరండి చెప్పండి? ఒక వ్యక్తి ఉన్నాడు కానీ చనిపోయినట్టు ఆధార్ కార్డు సృష్టించిన వ్యక్తి ఎవరు? సౌదీ రోఫా ఎవరు? ఆధునిక ప్రజానికానికి అంతా తెలుసండి. నెల అయితే మామూలు తీసుకుంటున్నారు, అవినీతి వ్యాపారాలు చేసుకున్న దగ్గర ఎవరు? సౌదీ రోఫ్ తీసుకుంటున్నారా? ఎవరు తీసుకుంటున్నారండి? అంతా తెలుసు ప్రజానికానికి. టైం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. రాత్రిపూట డస్ట్ లారీలు పోతున్నాయి, ఏమన్నా నిలబెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి సౌదీ రోఫా ఏమన్నా? చెప్పండి, మీరన్నా చెప్పండి. పదే పదే అక్రమ వ్యాపారాలు అంటారు. ఎవరు చేస్తున్నారు వసూలు? తెలుసండి, అంతా తెలుసు. ప్రజలు గమనిస్తున్నారు. సమయం వస్తే తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. 8 రోజుల్లో మీరు ఎమ్మెల్యే అయినారు. ఆదోని ప్రజలు అనుకుంటే ఒక వ్యక్తికి 28 రోజుల్లో ఎమ్మెల్యే చేసే ఆకాశానికి ఎత్తే సత్తా ఉంది. అదే ఆదోని ప్రజల్లో పాతాళంలో కలిపే సత్తా కూడా ఉంది. దయచేసి మీరు గుర్తించండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే మార్చి 30, 2026 ఆర్ట్స్ కాలేజ్ రోడ్కి సౌదీ రౌఫ్ అనే ఒక వ్యాపారస్తుడు, ఆయన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. దానికి మున్సిపల్ టీపీఓ అధికారులు తన సిబ్బందులతో కలిసి అడ్డుకోవడం జరిగింది. సౌదీ రౌఫ్ గారు వచ్చి అడిగితే మీ దగ్గర మున్సిపాలిటీ పర్మిషన్స్ లేవు, అవి ఇవి అని ఏదో కారణాలు చెప్పినారు. అన్ని పర్మిషన్ తీసుకొని కూడా అప్రూవల్ తీసుకొని ఆయన కట్టడం జరిగింది. కేవలం ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఆ ఒక్క కమర్షియల్ కాంప్లెక్స్ని అడ్డుకోవడం జరిగింది. ఆయన సౌదీ రౌఫ్ గారు వెంటనే మున్సిపల్ అధికారులతో ఒక మాట చెప్పడం జరిగింది. ఇది రాజకీయ కక్షపూర్వకంగా నా మీద కక్ష కట్టినాడు ఎమ్మెల్యే పార్థసారథి గారు అని చెప్తున్నారు. నాకు 50 లక్షలు డిమాండ్ చేసినారు ఎమ్మెల్యే పార్థసారథి గారి అని చెప్పినారు. దాంట్లో నా చేత కాదండి, అంత డబ్బులు నేను ఇవ్వలేను అని ఆయన చెప్పడంతో లాస్ట్కి మధ్యవర్తి ఒక ఆయన ఉండి 10 లక్షలకి తెంపి 5 లక్షలు 2 సార్లు ఇచ్చినారు. ఆయనకి 5 లక్షలు 2 సార్లు ఇవ్వడం జరిగింది పార్థసారథి గారికి. అయినా సరే ఆయన ఏదో ఒకటి కారణంతో ఆ కమర్షియల్ కాంప్లెక్స్ని అడ్డుకోవడం జరిగింది. మాట వస్తే పార్థసారథి ఎమ్మెల్యే గారు ఆయన మీద ఏమొచ్చింది, 50 లక్షలు తీసుకుంటానని 50 లక్షలు అడిగినారని ఆయన చెప్తున్నారు. నేను ఎక్కడ రమ్మంటే వస్తానంటున్నారు. మీరు మస్జిద్కి పిలిస్తే వస్తాను, మందిర్కి పిలిస్తే వస్తాను, చర్చ్కి పిలిస్తే వస్తానంటున్నారు. మీరు ఖురాన్ మోసుకొని ఖురాన్ అయినా తీసుకొని వస్తా, లేకపోతే భగవద్గీత తీసుకొని వస్తా, లేకుంటే మీరు బైబిల్ తీసుకొని వస్తే చెప్పమంటే కూడా చెప్తానంటున్నాడు. మళ్ళీ ఆయన చెప్పినప్పుడు మీరు తీసుకున్నారా తీసుకోలేదా? 10 లక్షలు తీసుకోలేకుంటే మీరు కూడా ఆయన సవాల్ని స్వీకరించండి. మీరు చెప్పండి, మీకు ఏ దేవుడి మీద అయితే నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నేను కూడా ప్రమాణం చేస్తాను, సౌదీ రౌఫ్ డబ్బులు ఇవ్వలేదని చెప్పండి. మళ్ళీ ఆ మాట చెప్పండి. మీ మీద వచ్చిన ఆరోపణ అంటున్నారు కదా, అది నిజం అంటున్నారు ఆయన. వాస్తవంగా అది నిజమే. మీరేమంటున్నారు? ఆరోపణ అంటున్నారు. ఆరోపణ అనుకుందాంలేండి, ఒక నిమిషానికి ఆరోపణనే అనుకుందాం. కానీ మీ మీద వచ్చిన ఆరోపణని మీరు పక్కదారు పెట్టడానికి, టాపిక్ని డైవర్ట్ చేయడానికి సౌదీ రౌఫ్ మస్జిద్ని కబ్జా చేసినాడు, సౌదీ రౌఫ్ అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏం అక్రమ వ్యాపారాలు ఉన్నాయండి ఆయనది? చెప్పండి. ఏమైనా బ్రాందీ అమ్ముతున్నాడా ఆయన అక్రమంగా? చెప్పండి, మీరే చెప్పండి అండి. ఏం అక్రమ వ్యాపారాలు ఉన్నాయి ఆయన దగ్గర? ఏమేమైనా గాంజా అమ్ముతున్నాడా? ఈ ఆధునిక ప్రజలందరికీ తెలుసు ఆయన వ్యాపారం స్క్రాప్ వ్యాపారం అని. ఆయన వ్యాపారం ఏమీ స్క్రాప్ వ్యాపారం అని అందరికీ తెలుసు. కొత్తగా ఏముంది దాంట్లో? మీరు ఏమన్నారు? మళ్ళీ రెండో విషయం ఏమన్నారు? జామియా మస్జిద్ని తెచ్చినారు. జామియా మస్జిద్ని కబ్జా చేసినాడు, వక్ఫ్ బోర్డుని కబ్జా చేసినారు. ఫస్ట్ మీరు ముందు తెలుసుకోండి, వక్ఫ్ బోర్డు ఆస్తినా జామియా మస్జిద్? చెప్పండి. జామియా మస్జిద్ కబ్జా చేసినాడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ ఎన్నికల టైం వస్తే ఎన్నికలు నడుస్తాయి.
అంతే తప్ప మీరు జామియా మస్జిద్ని కబ్జా చేస్తున్నారని ఆధునిక ప్రజానికర్ని టాపిక్ మీద డైవర్ట్ చేస్తున్నారు మీరు. దయచేసి ఆధునిక ప్రజలు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారి ట్రాప్లో పడకండి. ఆయన చాలా మేధావి. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడంలో ఫస్ట్ ఆయన టాపిక్ డైవర్ట్ చేయడంలో ఫస్ట్. హిందూ సోదరులకు కానీ, నేను ముస్లిం సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ అందరినీ చెప్తున్నాను నేను, ఆధునిని మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? మూడో వ్యక్తిని మీరు ఏదో అభివృద్ధి చేస్తారని. మీరు అభివృద్ధి మాట్లాడండి, అభివృద్ధి మీద చేయండి పనులు అంటే మీరు ఏదో ఏ బాట పడితే నేను ఎదరును బెదరును అంట. ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషిని ఎవరైనా బెదిరిస్తారా? చెప్పండి, మీరే చెప్పండి. ఏమన్నా అంటే తాట తీస్తా తోలి తీస్తా అంటారు. ఎవరిని పడితే వాళ్ళు అంటారు తాట తీస్తా తోలి తీస్తా అనేది. ఎందుకు తీస్తారండి? తాటా తోలు తీసే వాళ్ళు ఉన్నారు, కట్టుకోలు ఉన్నారు. మీరు ఎందుకు చేస్తారు ఆ పని? ఆధునిక ప్రజానికం మీకు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నారు? ఆధునిని డెవలప్ చేస్తారు, మూడో వ్యక్తి వస్తే ఆధునిక డెవలప్ చేస్తారని ఏకైక ఉద్దేశంతో ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు చూస్తే ఏం చేస్తున్నారండి? ఆ పిఎన్ రోడ్డు ఏం చేస్తారు? అక్కడ వచ్చి మీరు పేదల షాప్ని కొట్టినారు. మీరు సిర్నోస్ బాన్ని ఒక ఇటుగా పెట్టేనా తీసినారా? మీరు తీసినారా? చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి? మీ మీద వచ్చిన ఆరోపణలు అంటున్నారు మీరు. ఆయన నిజం, ఇది ఇచ్చింది నిజం. ఎందుకంటే ఒక ముస్లింగా ఖురాను, భగవద్గీత, బైబుల్ మోసుకుంటానని ఎవరు చెప్పరు. లేదు మీరు అబద్ధం అనుకుంటే మీరు కూడా చెప్పండి, నేను మోసుకుంటా. మీకు ఏ దేవుడి మీద నమ్మకం అయితే ఆ దేవుడు సాక్ష్యం వేస్తాను, నమ్మకం వేస్తాను, ఆ గుడికి వస్తాను అని మీరు కూడా చెప్పండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీ మీద వచ్చిన ఆరోపణని మీరు డైవర్ట్ చేయడానికి పెద్ద మసీద్ని లాగుతున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు పెద్ద మసీద్ మీద లాగొద్దండి. మీ మీద వచ్చింది అది, మీ మీద వచ్చిన ఆరోపణ మీరు వివరణ ఇవ్వండి, ప్రజలకి మీరు సమాధానం ఇవ్వండి. అంతే తప్ప మీరు ఏదో విషయాన్ని ఏదో పక్కదారి పెట్టిస్తానంటే ఎట్లయితుందండి? ఆధునిక ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. వాళ్ళేం తెలివి తక్కువ కాదు, బాగా గమనిస్తున్నారు. ఏమంటే చూస్తున్నారు ఏదో ఒక రోజు మారతారేమో అనేది. లేదు, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. ఏం చేస్తారండి మీరు ఆధునిలో? చెప్పండి. ఒక్క కార్యక్రమం చేస్తారు అభివృద్ధి కార్యక్రమం చెప్పండి. మీ అభివృద్ధి మాటలకే పరిమితం అయిపోయింది. మాట్లాడితే నవ్వుతారు, అంటారు. ఏమండి అది? మాట్లాడితే నవ్వుతారు. అది కాదండి. మీరు మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపండి అభివృద్ధి అని. లేకుంటే ప్రజలు తగినంత బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి ఇప్పుడన్నా మారండి, ప్రజల కోసం మంచి పని చేయండి. పదే ప్రజలు అదే అంటున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడండి, అభివృద్ధి చేయండి అంటున్నారు. రోడ్లు ఎక్కడ పడితే అట్లా ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది ఆదుల్లో. ఎన్నో చోట్ల 5 రోజులకి 8 రోజులు ఒకసారి నీళ్ళు వస్తుంది. దాని మీద పోరాడండి. మీరు పదే మసీద్కి ఎందుకు లాగుతున్నారండి? దయచేసి మసీద్కి లాగొద్దండి. మీ మీద వచ్చిన ఆరోపణలు అంటున్నారు కదండి, దాన్ని మీరు చెప్పండి, వివరణ ఇవ్వండి. నా పేరు జహీర్ అహ్మద్.